శ్రీనివాస్ గారు అంటే ఇప్పుడు ఓకే. బీజేపీ పొత్తు ఇదంతా ఓకే. ఇంకోటి కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అందరూ కూడా రకరకాల సర్వేలు చేస్తా ఉన్నారు. నేను కూడా మీ కొన్ని వీడియోలు చూసాను. మీరు కూడా సర్వేల మీద రకరకాల కామెంట్లు చేశారు. నాకు అవును అవును. అంటే జనరల్‌గా ఇప్పుడు దాని మీద డిఫరెంట్ క్వెషన్స్ అడుగుదామండి. మెయిన్ క్వెషన్ ఏంటంటే, అంటే మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, మీకున్న నాలెడ్జ్ ప్రకారం లేకపోతే మీరు మిగతా వాళ్ళతో మాట్లాడిన దాని ప్రకారం రేపొద్దున ఏ గవర్నమెంట్ రాకపోతుంది? ఇది అంటే గవర్నమెంట్ ఒకటండి. గవర్నమెంట్ ఏం వస్తుంది అనేది ఇప్పుడు చెప్పడం తొందర అవుద్దండి. ఎప్పుడైనా సరే ఎలక్షన్స్ కి ఒక 1 వీక్ ముందు ఒక ట్రెండ్, ఒక వేవ్ వస్తుందండి. ఎప్పుడైనా ఏ ఎలక్షన్ అయినా సరే, నేను 2004 ఎలక్షన్స్ నుంచి చూస్తున్నా. నా ఏజ్ ఇప్పుడు 36 సంవత్సరాలు. నేను 2004 ఎలక్షన్స్ నుంచి కూడా పాలిటిక్స్ అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాను. సో అప్పుడు నేను ఇంటర్మీడియట్, నాకు కొంచెం ఏజ్ ఉంది అప్పుడు. సో అప్పటి నుంచి అబ్జర్వ్ చేయడం మొదలు పెడితే 2009 ఎలక్షన్స్ ని చాలా దగ్గరగా చూశాను. 2014, 19 ఇప్పుడు. సో మనం వేవ్ డిసైడ్ చేయాలి అంటే ఇప్పుడు మనం చెప్పలేం. ఏదైనా ఎలక్షన్స్ పోలింగ్ కి ఒక 1 వీక్ ముందు చెప్పేదే కరెక్ట్ అవుద్ది. అప్పుడు మాత్రమే ఒక వేవ్ వస్తుంది. తెలంగాణ ఎలక్షన్స్ కూడా నా నోట్తో నేనే చాలా సందర్భాల్లో చెప్పా. కాంగ్రెస్ పార్టీకి మౌత్ టాక్ బాగుంది. నేను నా ఛానల్లో ఫూల్ కూడా అయ్యా. నా ఛానల్లో నన్ను చాలా మంది తిట్టారు కూడా. నేనేం చెప్పా, టిఆర్ఎస్ గవర్నమెంటే వచ్చే అవకాశం ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీకి మౌత్ టాక్ బాగుంది. తెలంగాణలో ఏ 10 మందిని అడుగుతున్నా అందులో 6 7 కాంగ్రెస్ పార్టీ గురించే చెప్తున్నారు. కానీ అంతిమంగా ఓటు వేసేసరికి మాత్రం టిఆర్ఎస్కే వేస్తారు అని నేను అనుకుంటున్నా. సో టిఆర్ఎస్ కి మ్యాజిక్ ఫిగర్ వచ్చేస్తుంది. ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా ఎంఐఎంతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం అయితే ఉంటది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని నా నోటితో నేనే చెప్పాను. కానీ ఎలక్షన్స్ కి 4 రోజుల ముందు నేనే ఒక వీడియో చేశాను, కాంగ్రెస్ వస్తుంది, వేవ్ మారింది అని. సో అటువంటి వీడియోస్ చేసినప్పుడు నేను ఒక్కసారి చాలా సిగ్గుగా ఫీల్ అవుతాను. నా నోటితో నేనే అలా చెప్పి ఇప్పుడు నేనే అలా చెప్పాల్సి వస్తుంది అని. అంటే అది వేవ్ అండి. ఆ వేవ్ దాన్ని ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను కదా, వైసీపీ మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది. వైఎస్ఆర్ ఏ ఒక్కరిని కదిపినా వైసీపీకి అనుకూలంగా మాట్లాడట్లా. చివరికి ఒక భవన నిర్మాణ కార్మికుడు వాళ్ళ ఇంటికి ఏదో ఒక సంక్షేమ పథకం రూపంలో లబ్ధి వెళ్తుంది, కానీ అతన్ని అడిగినా సరే వైసీపీకి ఓటేస్తామని చెప్పట్లా. ఎవరిని అడిగినా వైసీపీకి వేస్తాము, వైసీపీకి పాజిటివ్గా అయితే చెప్పట్లా. సో అందుకని జనం టాక్, పబ్లిక్ టాక్ నే తీసుకుంటే వైసీపీ గవర్నమెంట్ రాదు, వచ్చే ఛాన్స్ లేదు. కానీ ఏమో, ఏదైనా చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారిని అంత తక్కువ అంచనా వేయలేం. ఆయన నాకు తెలిసినంత వరకు ఈ దేశంలోనే పాలిటిక్స్ చేయడంలో ఆయనే బెస్ట్ పొలిటీషియన్ అనుకుంటున్నాను నేనైతే. మేబీ ఏదైనా జరగవచ్చు. మీరు అంటే ఎలా అనుకుంటారండి? ఇప్పుడు మొన్నటి దాకా అంటే ప్రశాంత్ కిషోర్ అనుకుంటే నడిపించాడు కాబట్టి ఆయన గొప్ప పొలిటీషియన్ అయి ఉన్నారు. ఎందుకంటే మనం అదే జగన్మోహన్ రెడ్డి గారిని మనం 2014లో చూసాం. అంటే 2014 నేను ఎందుకు అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక డేటా అనలిటిక్స్ మెథడ్ అని, ఒక రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గంలో 300 పోలింగ్ బూతులు ఉంటే, ఆ 300 పోలింగ్ బూతుల్లో ఒక బూత్ లో ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేసే వైసీపీ నాయకులు, టీడీపీ నాయకులు, న్యూట్రల్ వాళ్ళతో పాటు అక్కడ ఉండే ఆర్ఎంపీ డాక్టర్లు కావచ్చు, టీచర్లు కావచ్చు, వీళ్ళ అంటే బూత్ లెవెల్ డేటా అంటారు. ప్రతి బూత్ కి ఒక 10 పేజీల మైన్యూట్ లెవెల్ డేటా వైసీపీ దగ్గర ఉంది. అంటే అటువంటి డేటా పాలిటిక్స్ లో చాలా ప్రభావం చూపిస్తుంది. సో వాళ్ళు దాన్ని యూజ్ చేసుకునే తీరు. వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ కుప్పం నియోజకవర్గం ఉంది. కుప్పంలో ఈ డేటాని యూజ్ చేసుకుని వాళ్ళు ఒక బూత్ లోకి వెళ్ళి ఒక లీడర్ను కలిసి నీకు 2 లక్షలు ఇస్తా, 3 లక్షలు ఇస్తా, 5 లక్షలు ఇస్తా అని ఆల్రెడీ బేరం పెడుతున్నారు. ఈ ఎలక్షన్స్ వరకు చేస్తే వైసీపీకి చెయ్యు, లేదా సైలెంట్ గా ఉండు అని పెడుతున్నారు. ఇలా వాళ్ళు చాలా నియోజకవర్గాల్లో ఇటువంటి మేనేజ్మెంట్స్ చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి పాలిటిక్స్ మనం ఎప్పుడు చూడలేం. బూత్ లెవెల్లో లీడర్స్ ని ఐడెంటిఫై చేసి, ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఒక వాల్యూ కట్టి వాళ్ళకు డబ్బులు ఇవ్వడం అనేది ఎక్కడా చూడాలి. అంతెందుకు పులివెందుల నియోజకవర్గంలో కూడా అలా బూత్ లెవెల్లో లీడర్స్ ని కొన్నారంట. మీకు ఈనాడులో వార్త కూడా వచ్చింది. గత నెలలో సొంత నియోజకవర్గంలోనే ఆయన నాయకుల్ని కొంటున్నారు అని ఈనాడులో వార్త వచ్చింది గత నెల. అంటే సో ఇది కొత్త ట్రెండ్ అండి. ఇది ఎటైనా వెళ్ళొచ్చు. సో అందుకే నేను అనేది, దేశంలో బెస్ట్ పొలిటీషియన్ అంటే నేను పొగడలేదు, అది పొగిడినట్టు అనుకుంటే పొరపాటు. లేదు.
ఆహా! అంటే నేను అనుకోవడం ఏంటంటే, మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డిని ఒక గొప్ప పొలిటీషియన్ అని చెప్పి ఒక ఇల్యూషన్‌లో ఉంటున్నామేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇయన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ తెచ్చిన విద్యలనమాట. ప్రశాంత్ కిషోర్ బీజేపీకి ఏమైతే చేశాడో, ఈరోజు బీజేపీ స్ట్రక్చరల్‌గా అంత స్ట్రాంగ్ ఎందుకుంది? ఆర్ఎస్ఎస్‌తో పాటు ప్రశాంత్ కిషోర్ తెచ్చిన టెక్నికల్ స్ట్రక్చర్ కూడా అనమాట. సేమ్ అదే ఈరోజు ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్‌సీపీకి ఇచ్చాడు. వైఎస్ఆర్‌సీపీ 2019లో కూడా మన ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్‌లని కొన్నారు. మనకి చిన్న చిన్న ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని కొన్నారు. రియల్ ఎస్టేట్ వాళ్ళని కొన్నారు. అందరిని కొని వాళ్ళ పాజిటివ్ టాక్ స్ప్రెడ్ చేసుకోవడానికి ఉపయోగించుకున్నారు. అప్పుడు అది తెలుగుదేశం చేయలేకపోయింది. కానీ ఇప్పుడు తెలుగుదేశం కూడా అది చేస్తుంది. ఇందులో ఎవరు తక్కువ కాదు. తెలుగుదేశం కూడా లోకల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ని, మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ని అందరిని కూడా హైర్ చేసుకుంటున్నారు వాళ్ళు. సో, అవును. ఇంకా వైఎస్ఆర్‌సీపీకి ఆ ఎడ్జ్ ఉందని నేనైతే అనుకోవట్లేదు. మీరేమంటారు? అంటే నేనైతే 50-50 అంటే వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళ కెపాసిటీ వేరు, వాళ్ళ కెపాసిటీ వేరు. సో టీడీపీ ఇప్పుడు వరకైతే డబ్బులు తీయలేదు. నేను చాలా నియోజకవర్గాల్లో మాట్లాడా. టీడీపీ వాళ్ళు ఇప్పుడు వరకు డబ్బులు తీయలే. కమిట్మెంట్ ఇస్తున్నారు. మీరు అవతల వాళ్ళకి అమ్ముడుపోవద్దు. మనం కూడా వాళ్ళకంటే ఎక్కువే ఇస్తాం. మనకు కూడా డబ్బులు వస్తాయని కమిట్మెంట్ ఇస్తున్నారు కానీ డబ్బులు తీయట్లా. వాళ్ళు ఆల్రెడీ డబ్బులు తీశారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఇంటింటికి కూడా చేర్చేశారు. బూత్ లెవెల్‌లో చేర్చారు. సో అంటే ఇదంతా మాట్లాడుతున్నాను కాబట్టి డబ్బులు ఎలక్షన్స్‌ని శాసిస్తాయా? రిజల్ట్‌ని శాసిస్తాయా? అని అడగొచ్చు మీరు. నేను రిజల్ట్‌ని శాసిస్తాయి అని అనంగాని 3-5% 3-5% ఓటింగు మనీ ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తది. ఎన్నికల్లో రిజల్ట్ కూడా మీరు ఏ నియోజకవర్గంలో రిజల్ట్ చూసినా 3-5% ఓట్లే తేడా ఉంటాయి 2 పార్టీలకి కూడా. ఆ తేడా ఇదే కదా! ఆ తేడా ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్‌తో జరుగుతుంది కదా! సో చాలా మంది అంటారు డబ్బులు ఏమైనా ఎలక్షన్స్‌ని శాసిస్తాయా? డబ్బులు ఏమైనా గెలుపోటములను శాసిస్తాయా అని. డబ్బులు శాసించవు. 100% శాసించవు. 3-5% శాసిస్తాయి. కానీ గెలుపోటములు డిసైడ్ అయ్యేది 3-5%. సో అందుకని నేను నా పర్సనల్ ఒపీనియన్ అయితే మాత్రం వైసీపీ మీద బీభత్సమైన వ్యతిరేకత ఉంది. చాలా చండాలమైన పరిపాలన ఉంది. పరిపాలన బాగులేదు. ఏ వర్గాలను అడిగినా పాజిటివ్ గా చెప్పట్లేదు. అలాగని వైసీపీ ఓడిపోద్ది అని అయితే మాత్రం అనుకోలేము, చెప్పలేము. అలా చెప్పడం తప్పు అవుద్ది ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం. ఓకే. యాహ్! సరే అండి. యాహ్! ఇది టోటల్‌గా అగ్రీ అవుతాం. ఎందుకంటే కంపల్సరీ మనకి ఎక్కడైనా సరే, ఎప్పుడైనా ఓట్ ఫ్లక్చుయేషన్ అనేది 3-5% ఉంటుంది. అది కంపల్సరీ అవును. ఫైనాన్షియల్ మీద, ఎలక్షన్ మేనేజ్‌మెంట్ మీద ఇటు మీద డిపెండ్ అయ్యి ఉంటది. అవునండి. అందులో అవునండి. ఒకప్పుడు చంద్రబాబు గారు దిట్ట. కానీ ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందులో ఆ, చాలా దానికి డెవలప్ అయ్యారు. దానికి అంకురార్పణ చేసిందే చంద్రబాబు నాయుడు గారు. అదే బేసిక్‌గా మొన్న ఎవరో మాట్లాడుతుంటే అన్నారన్నమాట. గురువుని మించిన శిష్యుడైపోయాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఆ! యాహ్! ఆ! 99 ఎలక్షన్స్ లో ఫస్ట్ డబ్బులు ప్రవేశపెట్టిందే చంద్రబాబు గారు. అవును. 50 రూపాయలు. యాహ్! డబ్బులు ప్రవేశపెడతమే కాకుండా మనకి ఆహ్, ఆహ్, మండల్ లెవెల్‌కిను, దీని లెవెల్‌కి కూడా ఎలక్షన్ అవును. మేనేజ్‌మెంట్ తీసుకొచ్చింది ఆయనే అన్నమాట. మేనేజ్మెంట్ అవును. బూత్ ఆ! లెవెల్‌లో మేనేజ్మెంట్ అనే సిస్టమ్ ఎలక్షన్ ఇంజినీరింగ్ ఇలా చేయాలి. బూత్ లెవెల్‌లో ఓటర్లను తీసుకెళ్ళాలి, డబ్బులు ఇవ్వాలి, మందు ఇవ్వాలి. హ్మ్. ఇదంతా ప్రవేశపెట్టిందే చంద్రబాబు గారు. అవును. దాన్ని 100కి 1000% వాడుకుంటున్నది జగన్మోహన్ రెడ్డి గారు. అవును. చంద్రబాబు గారు పెట్టిన సిస్టమ్‌ని ఆయన వాడుకుంటున్నారు. యాహ్! అంతే. ఎఫిషియెంట్‌గా. యాహ్! అంతే. ఓహ్!